ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగిన ఒక భీకర యుద్ధం భీమా కోరేగావ్ మన భారతదేశంలో జరిగిన ఈ యుద్ధం అవమానాలకు అన్యాయాలకు అంటరానితనానికి సంబంధించి తరతరాలుగా ఒక జాతిని అవమానాల పరుస్తున్న ఆ ప్రతీకార తీర్చుకునే ఈ దాడినే మనం భీమా కోరేగావ్ అనవచ్చు. దానికి సంబంధించి 1 జనవరి 1818 జరిగిన ఈ మహాయుద్ధం దీనికి సంబంధించి మన దేశవ్యాప్తంగా ఈరోజు ర్యాలీలు, సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ర్యాలీలు, శ్రద్ధాంజలి ఘటించడం, ఆ అమరవీరులకు జోహార్లు అర్పించడం ఎన్నో జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు కొంతమంది పెద్దలు, మాట్లాడే ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. దళితులకు మొదటిసారి ఈ భీమా కోరేగాంలో దళితులు వారి ఆత్మగౌరవం ఏంది, వారి సత్తా ఏంది ఆ రోజులలో మొదటిసారి దళితులు చూపించడం జరిగింది. అదొక సింబల్ అయిపోయింది. దళిత్ ఆత్మగౌరవం, దళిత్ ధైర్యము, దళిత్ ఏదైతే కుల వివక్ష వ్యతిరేకంగా ఏదైతే ఒక యుద్ధం ప్రారంభమైందో అది కోరేగాంలో ప్రారంభం కావడం జరిగింది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ అనౌన్స్ చేశారనమాట, ఇది దళితులకు ఒక ఆత్మగౌరవం, ఈ కుల వివక్ష వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలి, మనం ఏంటిదో మనం చూపించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఆ రోజు ఈ భీమా కోరేగాం ఏదైతే సంఘటన జరిగిందో అదొక స్ఫూర్తితోని దళితులందరూ కూడా ముందుకు వెళ్తారు. ఈ రోజున ప్రత్యేకంగా ఈ రోజున అందరూ దళితులు మన మన ఆత్మగౌరవం ఏందో చూపించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా సమతా సైనిక్ దళ్ వారు ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ చేస్తారు. వారికి అభినందనలు చెప్తూ మళ్ళొకసారి దళితుల ఐక్యత, దళితుల పోరాటం కొనసాగాలని చెప్పి కోరుతూ జై భీమ్. భీమా కోరేగావ్ ఒక 500 మంది మహర్లు, 28,000 మంది పీష్వా బ్రాహ్మణులను మట్టి గరిపించిన ఒక గొప్ప చరిత్ర, ప్రపంచంలో ఎక్కడ లేని భీకర యుద్ధం. దీనికి సందర్భంగా మన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. ఈ వంశంలో పుట్టిన, ఈ దళిత సామాజిక వర్గంలో పుట్టిన ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ రోజు గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. ఈ చాలా ఈ స్ఫూర్తి ఏదైతే కోరేగాం సంఘటన జరిగిందో దీంతో అందరు దళితులు గౌరవంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ముందుకు రావాలి. సో నాకు కూడా ఈ రోజు ఆ విశ్వాసం ఏదైతే ఆ రోజులలో దళితులు ఏదైతే విశ్వాసము, ధైర్యం ఉండేనో అది చూపించుకోవడానికి ఇది ఒక మళ్ళొక అవకాశము. సో అందరు కూడా దళితులు ఐక్యంగా ఉండి ఏదైతే ఈరోజు కూడా కుల వివక్ష నడుస్తుందో దాని వ్యతిరేకంగా కొట్టాడే అవసరం ఉంది. సో అందరూ కలిసి ఈ పోరాటంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. భీమా కోరేగావ్ సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశ చరిత్రలో కూడా కొంతమందికి చాలా తెలియదు. దాని గురించి మీరు వివరంగా చెప్తారండి. 2 రోజుల క్రితం మా గ్రామానికి వెళ్ళాను నేను. 2 రోజుల క్రితం అక్కడ మా ఊర్లో ఈ భీమా కోరేగాం ఇష్యూ మీద మా ఊరి పిల్లలు పెద్ద మహాసభ పెట్టి దాని విశిష్టాన్ని గురించి చెప్పటం మొదలెట్టారు. అంటే మా ఊర్లో జరిగిందంటే పల్లెటూర్లకి ఇది పాకుతుందని. సో ఇది చాలా యాక్టివ్గా చేయాలంటే నంబర్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు దీని వెనక ఉన్నది ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవాలి. అందరూ మన మీద పడి కొడుతుంటారు, తిడుతుంటారు. మనల్ని మనం రక్షించుకోవాలని ఈ సమతా సైనిక దళని ఆయన ఎనర్ట్ చేశారు. అది ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా. సో అది చాలా లాంగ్ సైటెడ్గా ఆలోచించి చేశాడు. ఇది గొప్ప ఆర్గనైజేషన్. దురదృష్టవశాత్తు తగ్గుతుంది. దానికి మనం అంబేద్కర్ ఫాలోయర్స్ దీన్ని బాగా పెంచాలి అనే ఉద్దేశంతో మనం పనిచేయాలి. అంటే ఇప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నది ఎందుకంటే నాకు ఆ కమిట్మెంట్ ఉందని నేను చెప్తే నన్ను చూసి ఇంకొకరు వేసుకుంటారు, ఆయన చూసి ఇంకొకరు వేసుకుంటారు. యూనిఫామ్ వేసేటప్పటికి దాని విలువ వేరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ యూనిఫామ్కి ఎంత విలువ ఉంటుందో అట్లా ఉంటుంది. సో ఇది మనం చెయ్యాలి, బయట వాళ్ళు ఎవరు చేయరు. మనల్ని మనం కాపాడుకోవాలంటే మనమే దీనిలో శ్రద్ధ తీసుకోవాలి. అది ఉద్దేశం.
సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో భీమా కోరేగావ్కు సంబంధించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అసలు భీమా కోరేగావ్ యుద్ధం ఏంది, అసలు ఈ చరిత్ర ఏంది, ఒక్కసారి ఈరోజు మనతో ఉన్నారు సమతా సైనిక్ దళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాలా రవీందర్. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న జై భీమ్. జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాయి. అసలు ఈ భీమా కోరేగావ్ యుద్ధం అసలు ఎందుకు వచ్చింది, దీని చరిత్ర ఏంది, దీని ఇంపార్టెన్స్ ఏంది? అయితే దీనికి బ్రీఫ్గా చెప్తాను. మనం ఒక షార్ట్కట్లో మనకు ఈ భారతదేశ చరిత్రలో అణగారిన వర్గాలను అణచివేసి మూతికి ముంత వీపుకు చీపురు కట్టలు ఉన్నటువంటి వ్యవస్థ లోపల ఆ సమయంలో బ్రిటిష్ పరిపాలన లోపల సైనికులుగా చేరినటువంటి ఏదైతే వెనుకబడినటువంటి కులాలు, ఏవైతే దళితులు ఎస్పెషల్గా షెడ్యూల్ కులాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు తర్వాత సైనికులుగా తయారయ్యి వాళ్ళు శక్తివంతులుగా తయారయ్యి అన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఒక బానిసలుగా మూతికి ముంత అవి చీపురు చింతగా చేసినటువంటి ఒక కసితోటి ఎప్పుడైతే యుద్ధం జరిగిందో మహారాష్ట్రలో పూణే ప్రాంతం లోపల పీష్వారాజు అయితే పీష్వారాజు ఎవరైతే ఉన్నారో ఆ పీష్వా బ్రాహ్మణుల యొక్క 28 మంది సైనికులను కేవలం 500 మంది మహర్ సైనికులు వాళ్ళను ఆ యొక్క భీమా నది పక్కన వాళ్ళ యొక్క తలలు నరికి ఆ యొక్క రక్తపాతం సిందించారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఒక కసి బానిసత్వం యొక్క బాధలను ఆ రోజంతా కూడా వాళ్ళని చంపడం జరిగింది. దానిని నిజంగా ఈ చరిత్ర కూడా దాగి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే తను యొక్క విదేశాలలో పోయి ఒక ప్రపంచ లైబ్రరీలో చదువుతున్నప్పుడు బ్రిటిష్ పుస్తకాలు రాసుకున్నటువంటి చరిత్రను చదువుతున్నప్పుడు ఇక్కడ మన దేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చరిత్ర ఆయనకు పుస్తకం అక్కడ బయటపడ్డది. అంటే అక్కడ మహావీరులు అనేది ఒకటి యుద్ధం చేశారు, ఇంతమందిని చంపారు అనేది ఆయనకి హిస్టరీ తెలిసిన వెంటనే తిరిగి వచ్చిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క భీమా నది పక్కన ఉన్నటువంటి అప్పుడు ఆ యొక్క 28,000 మందిలో పీష్వా బ్రాహ్మణులు చంపిన తర్వాత ఒక 11 మంది మన మహర్ యోధులు చనిపోవడం జరిగింది. వాళ్ళకు స్మారక స్ఫూర్తిగా దాని మహర్వీరుల శౌర్య విజయ స్థూపంగా గుర్తించి అక్కడ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కట్టించినటువంటి స్థూపానికి ఈరోజు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన కొన్ని లక్షల మంది దాదాపుగా 30-40 లక్షల మంది విజిట్ చేసి అక్కడ దర్శించుకొని జరుగుతుంది. దాంట్లో భాగంగా గత 7-8 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం లోపల సమతా సైనిక్ దళ ఆధ్వర్యం లోపల ఈ యొక్క భీమా కోరేగావ్ శౌర్య విజయ దివస్ను అదే సెల్యుటేషన్ ఆ మహర్వీరుల శౌర్య విజయ దివస్కు ఒక సెల్యుటేషన్ కార్యక్రమము సమతా సైనిక్ దళ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఉన్నటువంటి నేపథ్యము ఈ యొక్క అసమానతపై ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సమతా సైనిక్ దళ లక్ష్యం ఏంటంటే ఈ భారత ప్రజలమందరం కూడా భారతీయులం తప్ప మరేది కారాదు అనేది ఒక కాన్సెప్ట్ తోటి భారత్ రాష్ట్ర నిర్మాణం అంటే భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వంతో సోదరభావంతో సౌభ్రాతృత్వంతో కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం లోపల మన దేశాన్ని బలోపేతం చేయడంలో ఉద్దేశమే ప్రధాన అంశంగా సమతా సైనిక్ దళ పనిచేస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమతా సైనిక్ దళ నిర్మాణం ఎట్లా ఉంటుంది, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఇప్పుడున్న ఈ సొసైటీలో సమతా సైనిక్ దళ మన దళిత బహుజనులను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన అంబేద్కర్ సైన్యం అని మీరు అంటున్నారు. దీన్ని ఇప్పుడు ఇది ఎంతవరకు అవసరం, దీన్ని ఇంకా ముందర ఎట్లా నిర్మాణం చేస్తారు, ఎట్లా బలోపేతం చేస్తారు? మీరు అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యము ప్రబుద్ధ భారత్, ఎన్లైటెడ్ ఇండియా. ఆ లక్ష్యం కాకుండా వివిధ సంఘాలు వివిధ సైన్యాలు అందరూ వస్తారు, ఎందుకంటే అక్కడక్కడ పరిస్థితులను బట్టి వస్తాయి. కానీ మన లక్ష్యం చాలా గొప్పది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే గత 13 సంవత్సరాల నుండి దీన్ని భుజాన్ని ఎత్తుకొని నడిపించినప్పటి నుండి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం సమతా సైనిక్ దళ అనేది ఒకటి ఉంది అనేది ఒక కాన్సెప్ట్ వెళ్ళింది. అంతేకాకుండా ఈరోజు 4-5 జిల్లాల నుండి పూర్తిగా 105 మంది ఒక మన సైనికులు ఈ సమతా సైనిక్ దళ అటెండ్ కావడం జరిగింది, సోల్జర్స్ అటెండ్ కావడం జరిగింది. ఇది నిర్మాణం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎవరైతే ఈ యొక్క దేశము చాలా ఒక ఎన్లైటెడ్ ఇండియా కావాలి, కులరహిత సమాజంగా మారాలి, మనమందరం కూడా భారతీయులుగా మారాలనే వాళ్ళు సమతా సైనిక్ దళలో ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా ఇలా జాయిన్ కావచ్చు. దీన్ని ఇప్పటి నుండి కూడా మేము ఇంకా కసిగా పనిచేస్తూ మా యొక్క ఇంకా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామానికి చేరేటట్టు కూడా ట్రైనింగ్ క్యాంపులు కానీ తర్వాత యొక్క బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సైద్ధాంతికతను కానీ తెలియజేస్తాం. ముఖ్యంగా సమతా సైనిక్ దళ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ దేశంలోని కులరహిత సమాజాన్ని నిర్మించడం. సమత అంటే సమానత్వం. ఈ సమానత్వాన్ని అడ్డుకుంటుంది ఏంటంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను నిర్మూలించి ప్రజలందరినీ భారతీయులుగా మానసికంగా సంసిద్ధులు చేయడానికి ఏర్పాటు చేసుకున్నదే సమతా సైనిక్ దళ్. సమత అంటే సమానత్వం, సైనిక్
అంటే జ్ఞాన యుద్ధం చేసేవాళ్ళు, కర్ర యుద్ధం కాదు. ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా అవినీతిని, అక్రమాలను, అసమానతల్ని ఎదుర్కొని ఒక సమూహాన్నే సమతా సైనిక్ దళ్ అని చెప్తారు. సమతా సైనిక్ దళ్ యొక్క ప్రధాన లక్ష్యం కులరహిత సమాజాన్ని నిర్మించడం. థ్యాంక్ యూ. సైనిక్ దళ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మనోహర్ మనతో ఉన్నారు. ఈ రోజు ఇంపార్టెన్స్ గురించి అన్న మాటలు తెలుసుకుందాం. అన్నగారు ఎట్లా ఈరోజు ర్యాలీ ఎట్లా చేశారు, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఈరోజు చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, మీ ద్వారా కూడా ఈ ప్రజలకు తెలియజేయాలని, బహుజనులకు, సర్వజనులకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు యొక్క ప్రాశస్తము భీమా కోరేగాంలో మహర్ యోధులు పీష్వా సైన్యం మీద తిరగబడి వారిని ఓడించి దండించి విజయం సాధించినటువంటి యొక్క ఈ దినాన్ని శౌర్య విజయ్ దివస్గా మనం మొత్తం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అక్కడ ఉన్నటువంటి భీమా కోరేగంలో వారి జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసినట్టు విజయ స్తంభే ఇక్కడ ఈ రిప్లికా, అటు ఒకసారి చూడాలి. మరి ఆ విజయ స్తంభ్ రిప్లికాను ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఒక పండుగలాగా, ప్రతి 2 సంవత్సరాలకు సమ్మక్క సారక్క జాతర ఎట్లా జరుగుతుందో, అహ్మదాబాద్లో కుంభమేళ ఎట్లా జరుగుతుందో, ఈ హైదరాబాద్లో భీమా కోరేగాంలో జనవరి 1 ఎట్లా జరుగుతుందో హైదరాబాద్లో కూడా ఆ విధంగా జనవరి 1 జరపాలని, ఇది అందరి పండుగగా భావించాలని, అందరి విజయంగా భావించాలని, అందరి శౌర్య పరాక్రమాలకు ఒక ప్రతీకగా భావించాలని ఈ రోజును ఈ సందర్భంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మహర్ వీరులు 500 మెంబర్స్ పీష్వా సైన్యాన్ని 28,000 మందిని ఓడించారు అని ప్రతి ఒక్కరు ఇదే వాయిస్ చెప్తున్నారు. వాళ్ళని యుద్ధం జరగడానికి కారణం ఏంది, ఎందుకు ఓడించారు, ఒక్కసారి అది మెయిన్ కీ పాయింట్ ఏంది అసలు? వాస్తవంగా చాలా సంవత్సరాలు అంతకుముందు మహర్ రెజిమెంట్ ఉండేది. మహర్ రెజిమెంట్ని కొన్ని సంవత్సరాలు ఆపేసారు. తర్వాత వాళ్ళ శౌర్య పరాక్రమాలు చూపెట్టడానికి మళ్ళీ బ్రిటిష్ వారు వారిని రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత అందివచ్చిన అవకాశం, పీష్వా అంటే బ్రాహ్మణవాదాన్ని తలకెత్తుకొని నిరంకుశంగా పాలిస్తున్నటువంటి వారి మీద అంటరాని వారిపై అమానుష దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు అందివచ్చిన ఒక అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి పీష్వా సైన్యాన్ని మొత్తాన్ని దాదాపు 28,000 సైన్యాన్ని మరి వీళ్ళు 528 మందితోని ఓడించడం జరిగింది. రక్తపు టేరులై భీమా నదిలో రక్తపు టేరులై పారిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం. సో కాబట్టి దీన్ని వాళ్ళ శౌర్య పరాక్రమాలే కాకుండా, ధైర్య సాహసాలే కాకుండా, వాళ్లకు ఏదైతే సమాజం పట్ల ఉన్న బాధ్యతని, సమాజం పట్ల ఉన్నటువంటి వారి యొక్క ప్రగాఢమైన కోరికను తీర్చుకున్నట్టు సందర్భాన్ని మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సమతా సైనిక్ దళ యొక్క ముఖ్య కార్యాచరణ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను, తర్వాత ఈ యువత పెడదారిన పడుతున్నటువంటి సందర్భాన్ని వీటన్నిటిని కూడా ఆకలింపు చేసుకొని మున్ముందు కార్యక్రమంలో వాటన్నిటిని కూడా త్యజించడం కోసం, యువత సక్రమ మార్గంలో చేయడం కోసం, ఒక ప్రగతి కారక భారత రాష్ట్ర నిర్మాణాన్ని చేపట్టడం కోసం సమతా సైనిక్ దళ్ పనిచేస్తుంది. ప్రగతి కారక ఈ భారతదేశాన్ని సమున్నతంగా చేయడం కోసం ఈ సమతా సైనిక్ దళ్ పనిచేస్తుంది. దానికి రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని 4 పిల్లర్స్ ఏవైతున్నదో, ఫ్రాటర్నిటీ, లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ ఏదైతే సందర్భం ఉందో ఆ 4 పిల్లర్లని మనం బేసిక్గా చేసుకొని ప్రియాంబుల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ కూడా చేతనత్వాన్ని నింపి ఒక సక్రమ మార్గంలో నడిపి శ్రేష్ఠ భారత్ని, ఉత్తమ భారత రాష్ట్రాన్ని నిర్మించాలని సమతా సైనిక్ దళ్ యొక్క ఆశయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు సిహెచ్ రవీందర్, నేను న్యాయవాది. ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి, అసలు కని విని ఎరగనటువంటి ఎంతో భీకర యుద్ధం ఈ యొక్క భీమా కోరేగాం ఉద్యమం. అది ఒక యుద్ధం కాదు, ఒక ఉద్యమం జరిగింది. నేటికి కూడా మనువాదులు ఎవరైతే ఉన్నారో వారు అసమానతలకు గురి చేస్తూనే ఉన్నారు. ఆనాడు 500 సైన్యంతో పీష్వా సామ్రాజ్యాన్ని ఇలానైతే కూల్చారో, నేడు కూడా ఈ సమతా సైనిక్ దళ్ కానీ వాటితో పాటుగా అందరూ కూడా ఒక సమతా సైనిక్ దళ్ అన్నది సైన్యం కాదు, అది జ్ఞాన దళం అని చెప్పేసి మేము అన్ని విధాలుగా మేము శరీర దారుఢ్యమే కాదు జ్ఞాన సంపదతో కూడా వారిని ఓడించడానికి మేము మమేకమై సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా సమాజాన్ని మేము నిర్మిస్తాం. जय भीम. उसळत्या रक्ताचा पाडीला प्रभाव, गाडली ती पेशवाई केला वर्मिघाव. इतिहासात अजरामर शूर महारांचे नाव.
भीमा कोरेगाव केले भीमा कोरेगाव, भीमा कोरेगाव केले भीमा कोरेगाव. पेशव्यासाठी लढा वाढू द्या आमची शान, तुमचे राजे आम्ही ठेवा तुम्ही ही जाण. बदले महार का देता मा सन्मान, तुमच्यासाठी लावू आमचा प्राणाचा प्राण. अहंकाराने 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 चिडला तो पेशव्यांचा बाजीराव. भीमा कोरेगाव केले भीमा कोरेगाव, भीमा कोरेगाव केले भीमा कोरेगाव. तुच्छ ही जात आहे तुमची अजी शूद्राची, आस का धरता तुम्ही आमच्याकडे मानाची. असला शूद्र तुम्ही शूर जात ही आमची, श्वाना परी होत नाही बरोबरी तुमची. अशी कर्मट त्या अशी कर्मट त्या अशी कर्मट त्या कावड्याने केली बघा काव काव. भीमा कोरेगाव केले भीमा कोरेगाव, भीमा कोरेगाव केले भीमा कोरेगाव. इतिहासातला कळली स्वाभिमानी ही जात, स्मृती देही आमच्या रक्ताचं नात. धडकले संग्रात लढण्यात सिद्धनाथ, 1818 साली दिला पेशव्या धाक. मानवंदनेला 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 ओदांच्या येत माझे भीमराव. भीमा कोरेगाव केले भीमा कोरेगाव, भीमा कोरेगाव केले भीमा कोरेगाव. रे कोरलं नाव आमचा भीमा कोरेगाव, काळजावर कोरलं नाव आमच्या भीमा कोरेगाव. जय भीम जय भीम, जय भीम भारत राष्ट्र